జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. కాంతికిరణాలు ఛానల్ ద్వారా కొంపెల్ల శకుంతలైనటువంటి నా యొక్క నమస్కారములు భగవత్ స్వరూపులైన ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నవారు, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నవారు వారందరికీ కూడా మరి ఒక మారు నా హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదములు తెలియజేసుకుంటూ, ఈ ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకుని, షేర్ చేసి, లైక్ చేసి ఈ కాంతికిరణాలు ఛానల్ని ముందరికి నడిపించవలసిందిగా మీ అందరితో మనవి చేసుకుంటున్నాను. అయితే మనం ఎప్పుడూ ఒక చక్కటి విషయం మనం ఎప్పుడూ చెప్పుకునేటటువంటి ఒక చక్కటి విషయంలోకి ఇప్పుడు మనం ప్రవేశిద్దాము. మహోన్నత విలువలతో జీవించి పరిపూర్ణ మానవుడిగా మనకి ఆదర్శప్రాయంగా నిలిచిన శ్రీరాముని కథే వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం. ఎన్నో సుగుణాలు, ప్రత్యేకతలు మూర్తిభవించిన విగ్రహుడే శ్రీరామచంద్రమూర్తి. వేదమే రామాయణంగా అవతరించింది. సాక్షాత్తు ఆ పరబ్రహ్మమే శ్రీరామచంద్రమూర్తిగా, ఆయన శక్తియే సీతగా రూపుదాల్చేయి. ఇవన్నీ కూడా మనం శ్రీమద్ రామాయణం చూస్తే కనుక, వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం చూస్తే కనుక మనకి ఇవన్నీ చక్కగా అర్థమవుతాయి. అయితే మనం కిందటి భాగంలో శ్రీరామాయణం మనకి ఏది ప్రబోధిస్తోంది, దాని నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి అనేటటువంటి కొన్ని విషయాల కిందటి భాగంలో కొన్ని చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ భాగంలో కూడా మనం శ్రీరామాయణం నుంచి ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి, దాని నుంచి ఎటువంటి బోధని మనం స్వీకరించాలి అనేటువంటి దాంట్లో మనం మరి ఒక మారు కొన్ని విశేషాలు మళ్ళీ ఇక్కడ పొందుపరుచుకుందాము. మన పెద్దలు భగవంతుణ్ణి గుర్తు చేసేలా ఒక చిన్న పదం ద్వారా పరమపదాన్ని గుర్తు చేశారు, జీవన పరమార్థాన్ని తెలియజేశారు. ఆ పదం ఏమిటంటే భవనం. అంటే భవనంలో భా అనే అక్షరం లేకపోతే అది వనం అవుతుంది. భా అంటే ఏమిటి? భగవంతుడు, ప్రకాశం. భగవంతుడు లేని భవనం వనం అంటే చీకటితో సమానం, అడవి. మన జీవితం అనే భవనంలో భాను అంటే భగవంతుని విస్మరిస్తే అది అంధకారమైపోతుంది, వనంగా మారిపోతుంది, అడవిగా మారిపోతుంది. అలాంటి జీవితం అనే వనంలో అప్పుడు కామక్రోధాలనే క్రూర మృగాలు మని హతమారుస్తాయి. ఇటువంటి విశేషాలని కూడా కొన్ని మనం కిందటి భాగంలో చెప్పుకోవడం జరిగింది. మరి ఒక మారి ఇక్కడ మననం చేసుకున్నాము. అయితే అటువంటి పరమాత్ముని కనుక మనం మర్చిపోయినట్లయితే కనుక మనం ఎన్నో అప్పుడు మనకి కామక్రోధాలని క్రూర మృగాలు మన హతమారుస్తాయి అని తెలుసుకున్నాము. ఎప్పుడైతే మనం పరమాత్ముని అంటే మనలో ఉన్న దైవాన్ని కనుక మనం మర్చిపోతే, అంటే శ్రీరాముని కనుక మనం మర్చిపోతే కనుక అప్పుడు మనకి ఎటువంటి కష్టాలు ఎదురవుతాయి ఏమిటి అని శ్రీమద్ రామాయణంలోని విశేషాలు చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. రాముడున్న అయోధ్య ఆనంద నిలయంగా వెలసిల్లింది. రాముడిని దూరం చేసుకున్న అయోధ్య దుఃఖాలయంగా మారిపోయింది. రాముడు ఉన్న చోట రాముడితో ఉన్నవారు ఎప్పుడూ ఆనందంగానే ఉన్నారు. రాముడికి దూరమైన వారు, రాముడిని దూరం చేసుకున్నవారు సదా దుఃఖాన్ని అనుభవించారు. రామాయణంలోని ప్రతి ఘట్టం ఈ సత్యాన్ని మనకి ప్రబోధిస్తోంది. శ్రీరాముడు అరణ్యవాసానికి బయలుదేరుతున్నప్పుడు సీతామాత ఏమంది? శ్రీరాముని సహచర్యం లేకపోతే ప్రాణత్యాగం చేస్తానంది. ఆయన లేని అయోధ్య అరణ్యంతో సమానం ఉంది. పతిదేవుడి చెంతలేని స్వర్గసీమైన నరకతుల్యం ఉంది. దండకారణ్యంలో ఎలాంటి దుర్భర బాధలైనా భరిస్తాను అని పలికి రాముడితోటి అరణ్యవాసానికి ఆవిడ కూడా పయనమైంది. రాముడి సన్నిధిలో ఉన్నంత వరకు సీతామాత అరణ్యమైన అయోధ్యలా భావించింది. పన్నసాల అయినా రాజభవన్లా ఆనందించింది ఆవిడ. కందమూలాలనే పంచభక్ష పరమాన్నాలుగా ఆవిడ ఆస్వాదించింది. దర్భాసనే అయినప్పటికీ హంసతూలికా తల్పల్లా ఆవిడ హాయిగా నిద్రించింది. అయితే ఇప్పుడు చెప్పినటువంటి విశేషాన్ని కనుక మనం శ్రీమద్ రామాయణంలో పరిశీలించినట్లయితే అయోధ్యాకాండలో ఒక చక్కటి శ్లోకం ఇవ్వబడింది. ఎన్నో శ్లోకాలు ఈ విషయాన్ని అక్కడ చక్కగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒక చిన్న శ్లోకాన్ని మనం అయోధ్యకాండలో ఉన్నటువంటి వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ శ్లోకాన్ని ఒకసారి మనం పరిశీలించుకుందాం. ఆ శ్లోకం ఎలా ఉందంటే,
శుద్ధాత్మన్ ప్రేమ భావాద్ధి భవిష్యామి వికల్మషా భర్తారం అనుగచ్చంతి భర్తా హి మమ దైవతం. శుద్ధాత్మన్ ప్రేమ భావాద్ధి భవిష్యామి వికల్మషా భర్తారం అనుగచ్చంతి భర్తా హి మమ దైవతం. దీని అర్థం ఏమిటంటే, ఓ పుణ్యాత్మ, నా పతివైన నిన్ను ప్రేమతోటి ఆదరంతో నేను అనుసరిస్తాను, నేను సేవిస్తాను. నేను ఎప్పుడైతే కనుక నేను అనుసరిస్తానో, నేను సేవిస్తూ ఉంటానో, అప్పుడు నాలోని దోషాలన్నీ కూడా తొలగిపోయి నేను పవిత్రురాలను అవుతాను. ఎందుకోసమంటే నాకు పతియే ప్రత్యక్ష దైవం. ఎప్పుడూ నీ సాంగత్యమే, అంటే నీ సాహచర్యమే నాకు శుభప్రదము అని సీతామాత శ్రీరామచంద్రుడితోటి ఎప్పుడైతే రామచంద్రుడు అరణ్యానికి వెళ్తానో, నువ్వు అయోధ్యలోనే ఉండు, అత్తమామల్ని సేవించుకుంటూ భగవంతుడి చింతల్లోని కాలం గడుపు అని చెప్పినప్పుడు సీతామాత ఏమంటుందంటే, నేను కూడా మీతోటే వస్తాను, మీరు ఎక్కడుంటే అక్కడే నాకు సుఖంగా ఉంటుంది, అందుకోసని నీ యొక్క సహచర్యంలోనే నాకు ఎప్పుడు కూడా శుభం జరుగుతుంది అని ఆవిడ ఈ విధంగా మనం అయోధ్యకాండలో ఈ శ్లోకంలో మనం చక్కగా చూడవచ్చు. అయితే ఈ శ్లోకాన్ని మనం మన జీవితాలకు కూడా మనం అన్వయం చేసుకోవచ్చు. ఇక్కడ సీతామాత అంటే ఎవరు? జీవాత్మ. శ్రీరామచంద్రుడు ఎవరు అంటే ఎవరు? పరమాత్మ. జీవాత్మలైన మనమందరం కూడా సదా ఎప్పుడు కూడా పరమాత్మ చింతనలోనే, పరమాత్మ చెప్పిన విషయాలనే మనం చక్కగా అనుసరిస్తూ ఆ దారిలో కనుక మనం నడిచినట్లయితే కనుక అప్పుడు మనకి అన్ని శుభప్రదమే, మనకంతా శుభప్రదంగానే ఉంటుంది అనే విశేషాన్ని మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే కనుక జీవుడు తనలో ఉన్నటువంటి పరమాత్మని మర్చిపోతాడో, అంతా తను చేసే పనులన్నీ కూడా తన వల్లనే, తన శక్తి వల్లనే జరుగుతున్నాయని అనుకుంటాడో, ఎప్పుడైతే ఇంకా దైవాన్ని విస్మరిస్తాడో అప్పుడు ఆయన పడరాని కష్టాలు పడతాడు, తెలియకుండానే పాపాలని చేసేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఏమవుతుందంటే లేనిపోని కష్టాలు జీవుడు గురి అవుతాడు. అందుకోసమని ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, సీతమ్మ చెప్పినట్లు తన భర్త అయినట్టు శ్రీరామచంద్రుడిని అనుసరిస్తాను అని చెప్పినట్లుగా మనం కూడా జీవాత్మైన మనందరం కూడా మనలో ఉన్నటువంటి పరమాత్మనే మనం సదా వేడుకోవాలి, సదా కొలవాలి. ఆయన పాదపద్మాలను మనం అనుసరించి మన లౌకిక జీవితము మనం చక్కగా ముందరికి నడుపుకుంటూ ఆధ్యాత్మికంగా కూడా మనం ముందరికి వెళ్ళవలసిన అవసరం ఉంది అని ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ శ్లోకాల్లో శ్రీమద్ రామాయణంలో అయోధ్యకాండలో మనం చక్కగా చూసుకోవచ్చు అన్నమాట. అంటే ఈ యొక్క శ్రీమద్ రామాయణంలో ఇచ్చినటువంటి ప్రతి శ్లోకం కూడా ఒక మంత్రం. దాంట్లో ఎంతో అంతరార్థాన్ని ప్రతి శ్లోకంలో కూడా వాల్మీకి మహర్షి నిక్షిప్తం చేసి మనకిచ్చారు. అటువంటి కొన్ని శ్లోకాలని కనుక మన జీవితానికి అన్వయించుకుంటే ఆ శ్లోకాలన్నీ కూడా సీతమ్మ తల్లికో శ్రీరామచంద్రుడికో కాదు, అవన్నీ కూడా మన జీవితాలు ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలో ఈ విధంగా తెలియచేయడం జరిగిందనమాట. అయితే ఇలా ఆమె రాముడి సన్నిధి ఉన్నంత వరకు సీతామాత అరణ్యమైన అయోధ్యలానే భావిస్తాను అని చెప్పింది. ఇలా ఆవిడ చెప్పి పన్నసాలలో రాముడి సన్నిధిలో ఆనందంగా ఆవిడ ఆ శ్రీరాముడితో కలిసి చక్కగా అరణ్యవాసానికి వెళ్ళింది. ఆమె పన్నసాలలో రాముడి సన్నిధిలో ఆనందంగా జీవితాన్ని కూడా సాగిస్తోంది. కానీ అనుకోకుండా అప్పుడేమైంది, సీతమ్మ కళ్ళలో ప్రకాశమైనటువంటి పసిడి లేడి పడింది. ఆ లేడిని పట్టి తెమ్మని లక్ష్మణస్వామి శ్రీరామచంద్రమూర్తిని పంపింది. వద్దన్నా కూడా వినిపించుకోలేదు. నిత్య ప్రకాశుడైన పరంధాముని దూరం చేసుకుంది. తమేవ భాంతా మనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి అని మనకు ఉపనిషత్తు వాక్యం. ఎవరి సన్నిధిలో సకల చరాచర సృష్టంతా ప్రకాశిస్తోందో అలాంటి పరమాత్ముని పక్కనే పెట్టుకుని అశాశ్వతమైన ఒక అల్పజీవి తళుకు బెళుకులకి ఆకర్షితురాలి సీతమ్మ. రాముని సన్నిధిలో సీతమ్మ ఉన్నంత వరకు కాముడైన రావణాసురుడు ఆమె దరి చేరలేదు. ఎప్పుడైతే పంచవటికి దశరథ రాముడు దూరమయ్యాడో అప్పుడే దశముఖ రావణుడు ప్రవేశించాడు. అందుకే భగవాన్ శ్రీరామకృష్ణులు ఏమంటారంటే, రాముడున్న చోట కాముడుండడు, కాముడున్న చోట రాముడుండరు అంటారు. భగవంతుడు మనతో ఉన్నంత వరకు మన్ని ఈ మాయా మోహిత ప్రపంచం మనకి ఎలాంటి హాని తలపెట్టలేదు. తిరగలి కొయ్యకు చూడండి, మనం తిరగలి కనుక తిప్పుతో మనం బియ్యం విసురుతూ ఉంటే ఆ తిరగలి కొయ్యకు అంటుపెట్టుకున్న బియ్యపు గింజలు
నలగవు. ఆ కొయ్య కంటు పెట్టుకున్న బియ్య గింజలు మటుకు నలగవు. ఎలాగైతే నలగవో అలాగే మనం భగవంతుని పాదాలు కనుక ఆశ్రయించినట్లయితే కనుక భక్తులైన మనం మోహాలయంలో బందీలం అవ్వం. ఆ పరమాత్మ పాదాలు పట్టుకుంటే మనం కూడా ఈ మోహాల్లో పడిపోం. కాబట్టి సదా మనం ఆ పరమాత్మని చింతనలో ఉంటే ప్రలోభాలకి ప్రభావితులం కాము అనే విషయాన్ని ఈ యొక్క విషయం ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అంటే సీతామాత ఎప్పుడైతే కనుక ఆ పసిడిలేడి కావాలందో, అంటే ఈ బాహ్య ప్రపంచం, ఈ జీవాత్మలైన మనం అందరం కూడా బాహ్య ప్రపంచంలో పడిపోతాం. ఈ బాహ్య ప్రపంచంలో తళుకు బెళుగుకి మనం ఆకర్షితులమవుతాం. అటువంటి ఆకర్షణలో పడిపోయి మనం అసలైనటువంటి పరమాత్మని మర్చిపోతాం, పరమాత్మని దూరం చేసుకుంటాం. అప్పుడు మన కష్టాలు కొని తెచ్చుకుంటాం. ఈ విధంగానే ఈ యొక్క విషయం ద్వారా మనం ఏ విధంగా సీతామాత అయితే శ్రీరాముడికి దూరమైందో అలాగా పరమాత్ముడు దూరమైందో మనం కూడా పరమాత్ముడు దూరమవడం వల్ల ఎన్నో కష్టాలు కొని తెచ్చుకునే పరిస్థితి వస్తుంది అని ఈ విధంగా శ్రీమద్ రామాయణంలో మనకి చక్కటి బోధన సలుపుతున్నారు. అయితే ఎప్పుడైతే రాముడు చేరువవుతాడో, ఎప్పుడైతే మనం పరమాత్మని చింతిస్తూ పరమాత్మని పాదపద్మాలను మన మనసు నిలిపి మన లౌకిక జీవనం గడుపుతూ ఉంటామో అప్పుడు ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం కొంత ఇక్కడ తెలుసుకుందాం. శ్రీరామాయణంలో రాముడికి చేరువై ఏ విధంగా ఉందో చూద్దాం. రాముడికి దూరమైన సీతమ్మ రావణాసుని చేతిలో బందీ అయ్యింది. అశోకవనంలో ఆమె జీవితం శోకమయంగా మారిపోయింది. లంకానగరంలో ఆవిడ సింసుపా వృక్షం కింద కూర్చుంది. పశ్చాత్తాప హృదయంతో విలపించింది. శోక సముద్రంలో మునిగి ఉన్న సీతమ్మ స్థితిని ఆంజనేయ స్వామి వర్ణిస్తూ ఏమంటారంటే, ఆంజనేయ స్వామి సీతమ్మ ఎక్కడుందా అని సీతమ్మని వెతికి పట్టుకుని తీసుకురావాలని తెలుసుకోవాలి, ఆమె జాడ తెలుసుకోవాలని ఆంజనేయ స్వామి లంకానగరానికి వెళ్తాడు. అక్కడ లంకలో సీతమ్మ గురించి ఆయన ఎంతో వెతుకుతూ ఉంటాడు. ఆ వెతికే సమయంలో శోక సముద్రంలో మునిగి ఉన్న సీతమ్మ స్థితిని ఆంజనేయ స్వామి చూస్తూ ఆయన ఏ విధంగా వర్ణిస్తారంటే, జడలు కట్టిన కేశాలతో కృషించిపోయి ఉంది సీతమ్మ తల్లి. మలినాంబరధారియే ఉంది. కటిక నేలపై కూర్చుని శోకిస్తూ రామా రామా అని స్మరిస్తోంది సీతమ్మ తల్లి అని ఈ విధంగా శ్రీరామచంద్రమూర్తికి సీతమ్మ జాడ తెలుసుకున్న తర్వాత హనుమంతుల వారు శ్రీరామచంద్రుడికి ఈ విధంగా తెలియచేస్తారు. సీతమ్మ మనస్సంతా రామమయమైపోయింది. ఎప్పుడైతే రాముడికి దూరమైందో మళ్ళీ ఆమె యొక్క నిజస్థితిని తెలుసుకుంది. పరమాత్మను దూరం చేసుకున్నందువల్లే నేను ఈ విధంగా కష్టాలు పడుతున్నానని మళ్ళీ ఆమె ఎంతో బాధపడుతూ ఆ విధంగా తను ప్రవర్తించినందుకు ఆ విధంగా శోకంలో మునిగిపోయి ఆ పరమాత్మ చింతనలోని మునిగి ఉంది. సదా రామా రామా అని స్మరిస్తోంది అని సీతమ్మ తల్లి అని హనుమంతుల వారు ఈ విధంగా శ్రీరామచంద్రమూర్తికి తెలియజేస్తారు. అయితే ఇదే విషయాన్ని మనం సుందరాకాండలో చూసినట్లయితే, వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణంలోని సుందరాకాండలో చూసినట్లయితే కనుక 2-3 శ్లోకాన్ని మనం ఇక్కడ పరిశీలించుకుందామా. రావణాంతఃపురే రుద్ధ రాక్షసీభి సురక్షిత ఏకవేణీధరా దీన త్వయి చింతాపరాయణ అధశయ్యా వివర్ణాంగి పద్మినీవ హిమాగమే రావణాద్వినివృత్రాద్ధ మర్తవ్యకృత నిశ్చయ అని ఈ విధంగా ఎన్నో శ్లోకాల్లో హనుమంతుల వారు శ్రీరామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి దీనస్థితిని వివరించడం సుందరాకాండలో జరుగుతుంది. అయితే ఇక్కడ మచ్చుకి మనం 1-2 శ్లోకాలే తీసుకున్నాం. ఏమంటున్నారు ఆయన? రావణాంతపురం నందు అంటే అశోకవనంలో ఆమె నిర్బంధంలో ఉంది. రాక్షస స్త్రీలు ఆమెని పర్యవేక్షిస్తున్నారు. ఆమె కేశములన్నీ ఒకే జడగా ఏర్పడి ఉన్నాయి. దీనురాలై ఉన్న ఆమె నిరంతరము నిన్నే చింతించుతున్నది. ఆమె నేలపై పరుండుంది. మంచు దెబ్బకి గురి అయిన పద్మంలా ఆమె వన్నె తరిగిపోయి ఉంది. రావణుని ఏవగించుకుంటూ ఉంది. విరక్తి కారణంగా అప్పుడప్పుడు తనువుని కూడా త్యజింపవాలని నిశ్చయం చేసుకుంటూ ఉంది అని ఈ విధంగా సుందరాకాండలో హనుమంతుల వారు శ్రీరామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి జాడ తెలుసుకుని వచ్చి ఈ విషయాన్ని ఆమె ఎలా ఉందో ఆమె స్థితి ఏమిటో ఈ విధంగా వివరించడం జరుగుతుంది. అంటే ఇలా పరమాత్మని దూరం చేసుకుంటే ఈ విధంగా, పరమాత్మకి చేరువైతే ఏ విధంగా ఉంటుందో ఇటువంటి విషయాల్ని కూడా మనం చక్కగా తెలుసుకొని మనం నడిచినట్లయితే కనుక మన జీవితాలని కూడా మనం లౌకికంగా ఉంటూనే మనం చక్కగా మన జీవితాలను మనం పండించుకోవచ్చు అని మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట.
ఒకప్పుడు పసిడిలేని చూసి మోహితురాలిన సీతామాత ఇప్పుడు రావణాసురుడు వచ్చాడు. ఒకప్పుడు ఆమె ఏమంది సీతామాత, ఆ పసిడిలేని చూసి కావాలంది. ఇప్పుడు రావణాసురుడి దగ్గర ఉంది ఆమె. రావణాసురుడు వచ్చి, సీత నీకు కావలసిన సంపదలన్నీ ఇస్తాను, నువ్వు కోరితే సమస్త ప్రపంచాన్నే నీ ముందు ఉంచుతాను అని ఆశ చూపించినా కూడా ఆవిడ ప్రలోభ పడలేదు. భగవంతుణ్ణి తప్ప అన్యమైనదేది ఆశించినప్పుడు బాహ్యాకర్షణలు మనల్ని మభ్యపెట్టలేవు అనే విషయాన్ని మనం ఇక్కడ ఎంతైనా నొక్కి వక్కాడించుకోవాలి. మనం ఎప్పుడు కూడా భగవంతుడే కావాలి అని అనుకోవాలి. అప్పుడు భగవంతుడిని సదా మనం ప్రార్థిస్తూ సదా ఆయన చింతనలో ఆయనే కావాలని కోరుకున్నప్పుడు బాహ్యాకర్షణలు మనల్ని మభ్యపెట్టలేవు అని ఈ విషయం ద్వారా తెలుసుకోవాలి. పరుల నిధుల కంటే పతి సన్నిధి మిన్నా అని సీతమ్మ దృఢ మనస్కురాలే శ్రీరాముని సన్నిధి కోసం 1000 కళ్ళతో ఎదురు చూసింది. అంటే ఇక్కడ పతి సీతమ్మ తల్లి జీవాత్మ, శ్రీరామచంద్రుడు పరమాత్మ. అంటే ఇక్కడ పతి అంటే మన జీవాత్మలమైన మన అందరం కూడా ఆ పరమాత్మ సీతాపతి శ్రీరామచంద్రమూర్తి ఆయన ఆ పరమాత్మ ఏ విధంగా అయితే మన దృఢ మనస్కురా మన యొక్క దృఢంగా మన ఆ పరమాత్మనే కావాలని, ఆయన సన్నిధి కావాలని మనం చూసినట్లయితే కనుక తప్పకుండా మనకి మనం మంచి దారిలో నడిచిన వాళ్ళం అవుతామని తెలుసుకోవాలి. అప్పుడు శ్రీరాముడు స్వయంగా సీతమ్మనే వెతుక్కుంటూ వెళ్ళాడు. రాముడు చేరువ కాగానే సీతమ్మ దుఃఖం తొలగిపోయింది. దీన్ని బట్టి భగవంతుడు ఉంటే అరణ్యమైన అయోధ్య అవుతుంది. ఇందాకనే చెప్పుకున్నాం, భగవంతుడు లేకపోతే బంగారు లంక అయినా కూడా బంజరు భూమే అవుతుంది అని మరి గ్రహించాలి. భగవంతుడు ఉంటే అరణ్యం కూడా ఎలా ఉంటుంది? అయోధ్యగానే ఉంటుంది. భగవంతుడు లేకపోతే మన దగ్గర బంగారు లంక ఉన్నప్పటికీ, మనం బంగారు లంకలో ఉన్నప్పటికీ కూడా ఆ బంగారు లంక బంజరు భూమే అవుతుంది అని మనం గ్రహించాలి అని చక్కగా ఈ విషయాల్ని కూడా మనకి రామాయణంలో ప్రబోధించారన్నమాట. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ కొద్దిగా మనం రాముని యొక్క అయోధ్య, రావణుడి యొక్క లంక ఈ రెండింటినీ పోల్చుకుంటే ఏ విధంగా ఉందో కూడా మనం ఇక్కడ కొద్దిగా తెలుసుకుందాం. రామరాజ్యంలో వ్యాధుల భయం లేదు, దొంగల భయం లేదు, అకాల మృత్యు భయాలు లేవు. ప్రజలు సకల భోగ భాగ్యాలతో జీవించారు. అయితే అయోధ్యలోని ప్రజలు భోగాల్లో మునిగితేరా అని కాదు ఇక్కడ చెప్తున్నది. ప్రజలంతా ఉన్నదానితో సంతృప్తిగా జీవించారని మనం అర్థం చేసుకోవాలి. అయోధ్యలో ఉన్న ప్రజలందరూ కూడా సంతృప్తిగా జీవించారు. ఉన్న దాంట్లో వాళ్ళు సంతృప్తిగా జీవించారు. అందుకోసమే వాళ్ళు ఆనందంగా వాళ్ళ జీవితాన్ని పండించుకున్నారు. అందువల్ల అధర్మ మార్గంలో ఎవ్వరూ చరించలేదు. అది కాకుండా అయోధ్యలో ఉన్న ప్రజలు అధర్మ మార్గంలో ఎప్పుడూ వాళ్ళు ప్రవర్తించలేదు. తృప్తితో నిన్న మనస్సుని కోరికలు కలవరపరచవు. ఎప్పుడు మనం తృప్తిగా ఉంటే ఏమవుతాయి? అప్పుడప్పుడు కోరికలు కలిగినా కూడా మన కోరికల్ని మనం అదుపులో పెట్టుకోగలం. అందుకే ఆశ లేని వారే అధిక సంపన్నులు అంటారు. అధిక సంపన్నులు అంటే ఎవరు? ఆశ లేని వారే. రావణ రాజ్యం ఇంకో పక్క ఎలా ఉంది? రావణ రాజ్యంలో మనం హింస, అకాల మరణాలు, అరాచకాలు ఇవన్నీ కూడా తాండవించని చూసాం మనం. అత్యాశ అశాంతికి మూలం. తరగని కోరికలు దావాగ్నిలా దహించి వేస్తాయి. అయితే అసురులు స్వర్ణలంకలో ఉన్నప్పటికీ ఎన్నడూ సంతృప్తిగా జీవించలేదు. అసురులు ఎంతో వాళ్ళ భోగభాగ్యాలతో తేలిలాడుతున్నారు. వాళ్ళు స్వర్ణలంకలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడూ సంతృప్తిగా జీవించలేదు. ఈ అసంతృప్తి, అత్యాశలే వారిని అధర్మ మార్గాలను నడిపించేందుకు ప్రేరేపించాయి. ఇప్పుడు మనం ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం కదా, ప్రజలందరూ ఏ విధంగా యొక్క అరాచకాలు, అవినీతి, దౌర్జన్యాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇవన్నీ కూడా మనలో ఉన్నటువంటి అసంతృప్తి, అత్యాశలే ఇవన్నీ కూడా మనని అధర్మ మార్గాలను నడిపించేందుకు ఇవన్నీ కూడా మనని ప్రేరేపిస్తున్నాయి. రాముడున్న అయోధ్య స్వర్గధామమైంది. రావణుడున్న స్వర్ణలంక నరకకోపమైంది. అలాగే రాముడి సహచర్యంతో శబరి జన్మ తరించింది. సుగ్రీవుడి జీవితం ఆనందంతో నిండిపోయింది. విభీషణుడి జీవితం ధన్యతనొందింది. ఇలా రాముడి సన్నిధిలో ఉన్నవారు, రాముడిని ఆశ్రయించిన వారు ఎప్పుడూ ఆనందమయ జీవితాన్నే గడిపారు. ఈ విషయాన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. ఎప్పుడూ పరమాత్మ చింతనలో మనం ఉంటే కనుక మనకి మన మనస్సు శాంతిమయంగా ఉంటుంది. ఆ శాంతి పదంలో మన జీవితాన్ని మనం చక్కగా ధన్యతను అందచ్చు. అంటే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. ఎప్పుడైనా రాముడిని కొలుచుకుంటున్నా, పరమాత్మను తెలుస్తున్నా, దేవుడి సన్నిధిలో ఉన్నప్పటికీ మన మనసు అక్కడ ఉన్నప్పటికీ మన కష్టాలనే వస్తూనే ఉంటాయి. కష్టాలు రాకుండా
ఏ మానవుడికి ఉండదు. ఆ కష్టాలు ఉండబట్టే మనం మానవ జన్మ తీసుకున్నాం. కష్ట సుఖాలు రెండు అనుభవించడానికి మానవ జన్మ మనకు వచ్చింది. అయితే మనం పూర్వ జన్మల్లో చేసుకున్నట్టు పాప కర్మల్ని అవన్నీ మనం అనుభవించాలి కనుక మనకి కష్టాలు వస్తూనే ఉంటాయి. కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆ సమయాల్లో మనం భగవంతుణ్ణి అంటే పరమాత్మని మరువకుండా ఆ పరమాత్మని పాదాలని మనం పట్టుకున్నట్లయితే కనుక మనం ఆ కష్టాలని ఒకంత మనం చక్కగా దాటగలం అన్నమాట. ఇటువంటి మర్మాన్ని గ్రహించిన త్యాగరాజస్వామి కూడా ఏమన్నారు, రాముని సన్నిధే నిజమైన పెన్నిధి అని ఆయన ప్రకటించారు. అందువల్ల మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే అన్ని పెన్నిధులకి నిలయం రామసన్నిధే అని మనం గ్రహించాలి. భగవంతుణ్ణి ఆలంబనగా చేసుకుని మనం అందరం జీవిద్దాం. మన జీవితాన్ని భగవన్మయం చేసుకుందాం. జీవన పరమార్థాన్ని మనందరం కూడా సాధిద్దాం. ఈ మానవ జన్మ రావడం అతి కష్టంగా లభించినటువంటి మానవ జన్మని మనం అందరం కూడా వృధాపరుచుకోకుండా మనం చక్కగా ఉపయోగించుకుని కొంతలో కొంత పరమాత్మ చింతనలో ఆ పరమాత్మ వైపు నడిచి ధర్మ మార్గంలో నడవడానికి మనం ప్రయత్నించి అటువంటి ధర్మ మార్గంలో మనం నడుస్తూ సంతృప్తితోటి చక్కటి ఆశలేమీ లేకుండా సంతృప్తితో ఉన్న దాంట్లో జీవించి మన జీవితాన్ని కూడా మనం ధన్యం చేసుకుందాము అని తెలియచేసుకుంటూ ఈ విధంగా శ్రీమద్ రామాయణ వాల్మీకి విరిచిన శ్రీమద్ రామాయణంలోని కొన్ని విశేషాలని దాంట్లో మనకు అందించినటువంటి చక్కటి బోధని కొన్ని విశేషాలని మీ అందరి ముందు ఇలా పొందుపరుచుకోవడం జరిగింది. ఆదరిస్తున్న మీకు అందరికీ కూడా నేను ఎంతో ధన్యవాదాలు చెప్పుకుంటూ సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.